చిన్న సేవ చేస్తాం అని మనసులో సంకల్పించుకోండి. వెంకటరమణ స్వామి కూడా ఉన్నాడు ఇక్కడ, అమ్మవారు ఉంది, నరసింహస్వామి ఉన్నాడు, అన్నీ ఉన్నాయి ఇక్కడ. చిన్న ఆశ్రమం, అన్నీ ఉన్నాయి. పార్టిసిపేట్ చేయండి, మీకు తెలుస్తుంది, మీకు కలిసి వస్తుంది. ఎట్లా వస్తుంది అనేది, ఎట్లా కలిసి వస్తుంది? మీరు టెస్ట్ చేయకపోతే ఎట్లా వస్తుందండి? రాదు. టెస్ట్ చేయాలి. మీరు ఆశ్రమానికి మనం ఏమైనా ఇచ్చామంటే మనకు కలిసి వస్తుందని ఎవరు చెప్తారు? మీకే అర్థమవుతుంది. మీరు అనుకోవచ్చు ఇంత పెద్ద ఆశ్రమం ఎట్లా జరుగుతుంది అని. ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు స్వామీజీ అంటే వాడి కృప, వాడి మాయ. ఇది మహిమ. ఇక నేనే చెప్తే మీకు అర్థమవుతుంది మహిమ ఏమిటి అనేది. వేరే వాళ్ళు చెప్తే ఏదో చేర్చుకొని చెప్తున్నారు అనిపించవచ్చు. అప్పాజీనే చెప్తున్నారు, స్వామీజీనే చెప్తున్నారంటే చిన్న చిన్న సేవలు, అల్ప సేవ. వెంకటరమణ స్వామి మహత్తరమైన భక్తిని, సంపత్తును మనకిస్తాడు. అల్ప సేవ, ఇంతే ఇంత. సద్గురువు కూడా అంతే, ఇంత సేవ.